మీరందరూ ఇప్పటి వరకు అనురాగ్ దోబల్ అనే ఒక యూట్యూబరు కార్ డ్రైవ్ చేస్తా ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టి ర్యాష్గా డ్రైవ్ చేసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. వాళ్ళకి ఇలా బ్రదర్తో గొడవలు ఉన్నాయంట, పేరెంట్స్తో గొడవలు ఉన్నాయంట, సో వైఫ్తో గొడవలు ఉన్నాయంట, కైండ్ ఆఫ్ డిప్రెషన్, దానివల్ల ఇలా చేశాడు, ఇలాంటివి ఉంటారు. కాకపోతే ఇది ఇప్పుడు మొదలైన కథ కాదు, జస్ట్ 1 year స్టోరీ కాదు, ఇది వే బ్యాక్ 2020, 2021 ఆ టైంలో మొదలైంది. అప్పట్లో తనకి సవ్య అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. నాకు ఎలా తెలుసు అంటే తిని బిగ్ బాస్కి వచ్చాడు అన్నమాట 2 years బ్యాక్, సీజన్ 17లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్. నాకు ఫస్ట్ టైం తను తెలుసు అప్పటి నుంచే. సో అదొక స్టోరీ. దాని తర్వాత అక్కడ ఒక డిప్రెషన్ కథ ఉంది, దాని తర్వాత బిగ్ బాస్ 17 ఇక్కడ ఒక డిప్రెషన్ కథ ఉంది, దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్, అబ్బో చాలా పెద్ద కథ ఇది. ఒక వ్యక్తి మనకి బయటికి ఎంత నవ్వుతా కనిపిస్తాడో లోపల ఒక అగ్నిపర్వతాన్ని ఎలా దాచుకుంటాడు, అది బద్దలేనప్పుడు తను ఎలా ప్రవర్తిస్తాడు, మనకి ఎలా కనిపిస్తాడు అనడానికి ఒక ఉదాహరణ. చాలా పెద్ద స్టోరీ, డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. మనం కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చేసుకున్నాం, మీకు బాగా గుర్తుంటే విజయశాంతి రెడ్డి గారు అని చెప్పి ఒక ఆవిడ తన 2 పిల్లలు 17-18 years ఉన్న పిల్లలతో ఆత్మహత్య చేసుకున్నారు. చాలామంది చాలా రీజన్స్తో చాలా వీడియోలు పోస్ట్ చేశారు. ఇలా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉందనో, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనో, హస్బెండ్తో గొడవలనో, అయ్యని ఫైనల్గా పోలీసులు తేల్చింది ఏంటి అంటే డిప్రెషన్ అని. మనం మీకు బాగా గుర్తుంటే ఇప్పుడు ఆ వీడియోలు చేసిన అందరూ సారీ చెప్తారా, ఏది పడుతుంది రాసినందుకు అన్నట్టు కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం, ఒకటే వీడియో చేసాం. అప్పుడు నేను చెప్పా, డిప్రెషన్ అనేది ఎలా ఉంటుందంటే బయటికి అది అనుభవించాలో తెలిసిద్ది, బయటికి బయట నుంచి చూసే వాళ్ళకి తెలియదు. నాకు ఇందులో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నేను కాదు కానీ నేను నా జాబ్లో ఢిల్లీలో ఉన్నప్పుడు నా కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఈ డిప్రెషన్తో బాధపడుతూ ఉండాడు అనమాట. సో నేను తనని విజిట్ చేయడానికి వెళ్ళా, ఒక 2-3 సార్లు వెళ్ళాల్సి వచ్చింది మా కొలీగ్తో పాటు. సో తన స్టోరీస్, తన రీహాబిలిటేషన్ సెంటర్, అక్కడ వాళ్ళ స్టోరీస్, అమ్మో అవన్నీ వింటూ ఉంటే ఒన్నులో వణుకు పడుతుంది. మళ్ళీ మనం బయట నుంచి చూసినప్పుడు చాలా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి లవ్ ఫెయిల్యూర్లు, లేని మత్తు పదార్థాలకు బానిసలు అవటం, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇలాంటివే. కానీ వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందంటే డిప్రెషన్ ఉండే వాళ్ళు వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుందంటే అంత ధైర్యం ఉంటుంది, ఏదైనా చేసేయగలరు వాళ్ళు. మనం గుండు సూది పెట్టి ముళ్ళు తీసుకోవడానికి వణుకుతా చేస్తాం కదా, వాళ్ళకి ఖచ్చితంగా సపక్కంగా కోసేసుకుంటారు. అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు వాళ్ళు. చిన్న విషయం కాదు. అందుకని చెప్పి చాలామంది నమ్మలా విజయశాంతి రెడ్డి గారు ఇలా చేశారు, ఇదే కారణం అయి ఉండదేమో అని చెప్పి. కానీ బట్ మెజారిటీ కారణం అదే. అలా ఆ కారణంతో చేసుకున్నా కూడా మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదని చెప్తున్నాను నేను. పోలీసులు ఫైనల్గా తెలిసింది అదే అనుకోండి, బట్ ఆ కారణాలతో ఎవరైనా చేసుకున్నా కూడా మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు. నాకు ఒకప్పుడు అనిపించేది డిప్రెషన్ లాగి బిగితే పోతుంది, అదేం డిప్రెషన్, ఇలాంటివన్నీ అనిపించేది. బట్ మన ఎమోషన్స్ని కరెక్ట్గా షేర్ చేసుకోవడానికి ఎవరు లేనప్పుడు అవి పైలప్ అయిపోయి నిండిపోయి మనలో తర్వాత ఇలా డిప్రెషన్ కింద మనం తెలియకుండా మారిపోతాం. బయటకు కొన్నిసార్లు నవ్వుతూ కనిపిస్తాం, కానీ లోపల వెనకాల మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనందరికీ ఈ మెడికల్ హెల్ప్ అనేది చాలా నీడ్, బయటపడరు. సరే, మన అనురాగ్ దోబల్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు వీడియో రీచ్ అవ్వాలి. చాలామంది నన్ను అడిగారు ఈ అనురాగ్ దోబల్ గురించి మాట్లాడండి అది అని చెప్పి. సో తెలుసుకున్నా. ఇప్పుడు తన మేనేజర్ కొన్ని పోస్ట్ కూడా పెట్టాడు. సో నీట్గా చెప్తాను, వీడియో లైక్ చేయండి సో దట్ ఇది చాలామందికి రీచ్ అయ్యింది. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి అంటే చాలామందికి నార్త్ సైడ్ యూట్యూబర్, మన వాళ్ళకి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసిన 10-15 మందికే తెలుసా, మిగతా వాళ్ళకి కూడా తెలుసా? సో మీకు ఎంతమందికి అనురాగ్ దోబల్ తెలుసో కింద కామెంట్ చేయండి ఒకసారి. సరే, అనురాగ్ దోబల్ ఏకే UK07 రైడర్ అని చెప్పి ఒక మోటో వ్లాగర్, ఇండియాలోనే ఫేమస్ మోటో వ్లాగర్. 8 million యూట్యూబర్ ఫాలోవర్స్ ఉన్నారు తనకి, చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే తను ఈ మోటో వ్లాగ్స్ వల్ల అంటే బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాడు. సో ఈ మోటో వ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉండే, అందరిలాగే చాలా తక్కువగా ఉండే. తనకి ఇంకొక మోటో వ్లాగర్ తోడయ్యారు, తన పేరే సావ్య కేసీ అని చెప్పి. తను కూడా ఒక రైడరే అనమాట, నేపాల్ నుంచి. వీళ్ళిద్దరు కలిసి కాంటెంట్ చేసేవాళ్ళు. అలా చేస్తే వీళ్ళు ప్రేమలో పడ్డారు. సో వీళ్ళవి లవ్ స్టోరీ బ్లాగ్స్ కానీ, ఆ కలిసి చేసిన రైడ్లు కానీ, వీళ్ళది ఒక జర్నీ. 2021లో బ్రేకప్ అయింది. బ్రేకప్ అయినప్పుడు ఆ అమ్మాయి చాలా అంటే చాలా తీసుకుని ఆ అమ్మాయి కొన్ని స్టోరీస్ పెట్టడం, ఆ అమ్మాయి కొన్ని రీల్స్ పోస్ట్ చేయడం, బాధపడతా ఏడుస్తా తిని ఏవేవో పిచ్చి స్టోరీస్ పెట్టడం. సో కొద్దిగా బ్లేమ్ తీసుకున్నాడు. దీని గురించి మళ్ళీ చెప్తాను, నేను వెనక్కి వస్తాను ఈ స్టోరీ గురించి. ఇది జరిగిన 2 సంవత్సరాలకి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ తను ఫేస్ చేశాడు. బట్ ఇది ఆ టైంలో బయటపడలా. ఇది జరిగిన 2 సంవత్సరాలకి తను బిగ్ బాస్కి వెళ్ళాడు. బిగ్ బాస్లో ఈ మాటలు కొన్ని వచ్చినాయి. దాంతోపాటు బిగ్ బాస్లో యాక్చువల్గా తన ఫాలోవర్స్ అందరినీ ఏం పిలుస్తాడంటే బ్రోసేనా అని పిలుస్తాడు. ఈ బ్రోసేనా గురించి ఎక్కువగా బిగ్ బాస్ హౌస్లో చర్చలు జరిగినాయి. ఇక్కడ మున్నవర్ ఫారూక్ అని చెప్పి ఇంకొక కంటెస్టెంట్ ఉండేవాడు. తన ముందు ఈ అనురాగ్ దోబల్ తేలిపోయాడు. కాంటెంట్లో కానీ మాట్లాడటంలో కానీ తను ఈజీగా రోస్ట్ చేసేస్తాడు. తన స్టాండప్ కమెడీ అనమాట. తనే ఆ సీజన్ గెలిచింది కూడా. తన ముందు తేలిపోయాడు. సో తన వల్ల తనకి జోకర్ అని చెప్పి బయట బాగా ట్రోల్స్ చేశారు. బ్రోసేన్ని అందరినీ ట్రోల్స్ చేశారు.
తిని కూడా లోపల ఎంతసేపు బిగ్ బాస్ని బ్లేమ్ చేస్తా, బ్రోసాన్ గురించి తిని తీసుకొచ్చి బిగ్ బాస్ దాన్ని నడిపిస్తున్నారని సల్మాన్ ఖాన్ గారు చెప్పారు, బిగ్ బాస్ చెప్పాడు. అబ్బో చాలా జరిగినాయి. బట్ ఫాలోయింగ్ అయితే ఫాలోయింగే కదా, వాళ్ళ ఫాలోవర్స్కి తిను కరెక్ట్గానే ఉంటారు కాబట్టి ఓట్లు వేస్తూ ఉంటారు. సో తిని ఎలా ఎలిమినేట్ చేయాలో తెలియక చివరికి అక్కడున్న కంటెస్టెంట్స్ ఎవరైతే కెప్టెన్ ఉన్నారో ఆ టైంలో మునావర్ ఫరీక్, ఇంకొక ఇద్దరు ప్రీవియస్ కెప్టెన్స్ వాళ్ళ చేతిలో డెసిషన్ పెట్టి తిని ఎలిమినేట్ చేశారు. కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, నాకు అలాగే గుర్తుంది. ఒకవేళ తప్పుంటే కనుక మీరు కరెక్ట్ చేయండి కింద కామెంట్, నేను పిన్ చేస్తాను. ఓట్స్ వల్ల అయితే ఎలిమినేట్ అవ్వాలా. బట్ తిని మాత్రం చాలా ట్రోల్స్ ఫేస్ చేశాడు. సరిగ్గా ఆడాల. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మున్నవర్ని సరిగ్గా ఎదుర్కోలేపాడు. ఆ సీజన్ విన్నర్ అయ్యాడంటే ఊహించుకోండి. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆ ట్రోల్స్ ఇవన్నీ కొద్దిగా కైండ్ ఆఫ్ తిన మీద ఎఫెక్ట్ చూపించినాయి. సరేనా? ఈ లోపల తనకు ఒక బ్రదర్ ఉన్నాడు, కలామింక్ అని చెప్పి. తను కూడా ఒక యూట్యూబరే. తను కూడా యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వాటిలో కాంటెంట్ రన్ చేస్తూ ఉంటాడు. అయితే ఏమైందంటే ఈ సావ్య అనే అమ్మాయి ఎందుకు బ్రేకప్ అయింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ వాళ్ళు ఒప్పుకోవాలి. దానివల్ల బ్రేకప్ అయింది. ఆ పాయింట్ ఇందాక మిస్ అయిన ఇప్పుడు కవర్ చేసి మళ్ళీ వస్తా, దాని గురించి ఇంకా స్టోరీ ఉంది. దీని తర్వాత రితిక అని చెప్పి ఇంకొక అమ్మాయి, తన ఫాలోవర్, బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత కొద్దిగా సపోర్టు అవన్నీ వచ్చి కొద్దిగా అప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, ఫ్రెండ్స్ అయ్యారు. తిన లవ్ చేశాడు, తిన పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. పెళ్లి చేసుకుందాం అనుకునే వాటికి ఇంట్లో ఒప్పుకోవాలి. దేనికి అంటే ఈ అనురాగ్ దోబల్ అనే వ్యక్తి బ్రాహ్మణ్. ఈవిడెవరు? రితిక అనే ఈవిడ రాజ్పుత్. క్యాస్టులు డిఫరెంట్. మీ అందరికీ ఇప్పుడు ఐ ఓపెనర్ చెప్తాను చూడండి. చాలామంది ఏమనుకుంటారంటే మన సౌత్లో ఎస్పెషల్లీ మన ఆంధ్ర వీటిల్లోనే ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి, ఎక్కడ ఉండరు అయ్యని అనుకుంటారు. రీసెంట్గా జరిగిన నాగర్ కర్నూలు ఇన్సిడెంట్ తెలంగాణలో ఉన్న ఈ క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఎక్స్పోజ్ చేసింది. తమిళనాడులో కూడా ఉంది. నార్త్ సైడ్ మనకన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మన వాళ్ళు ఇలా గుళ్ళల్లోకి రానికపోవటం, ముట్టుకోపోవటం ఇలాంటి చేస్తుంటారు. కానీ వాళ్ళు కొద్ది గొప్ప అది ఉంటుంది, అది ఉండదు. అంటే అది ఉంటుంది అంటే దాన్ని ఓకే తీసేసుకుంటారు. కానీ ఎస్పెషల్లీ ఈ మ్యారేజెస్, ఈ రిలేషన్షిప్ వీటిల్లో వాళ్ళు చాలా పక్కగా ఉంటారు. వాళ్ళకి మనకన్నా ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హయ్యర్ క్యాస్ట్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. చూడండి, ఆ అమ్మాయి రాజ్పుత్, ఇతను బ్రాహ్మణు, మంచిగా సంపాదిస్తున్నాడు, డిపెండెన్సీ లేదు, డబ్బులు కొదవలేదు. అయినా సరే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి. ఊహించండి ఏ రేంజ్ ఆఫ్ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని చెప్పి. త్రూఅవుట్ ఇండియా ఇది ఒక పాయింట్ అవుట్ ఆఫ్ లైన్ చెప్తాను. డిస్క్రిమినేషన్ అనే వర్డ్తో మనం యాక్చువల్గా మెయిన్ పేరెంట్ నోడ్ అనమాట డిస్క్రిమినేషన్ అనేది. అది క్యాస్ట్తో చేయండి, రిలీజియన్తో చేయండి, రీజియన్తో చేయండి, మన కలర్ కాంప్లెక్సిటీస్తో చేయండి, దేనితోనే చేయండి. త్రూఅవుట్ ద వరల్డ్ ఉంది ఈ డిస్క్రిమినేషన్. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంది. మన చోటుకు వచ్చేవాటికి క్యాస్ట్తో ఉంటుంది, పక్క రాష్ట్రానికి వెళ్ళే వచ్చేవాటికి రీజియన్ ఉంటుంది, లేదంటే లాంగ్వేజ్ ఉంటుంది, ఇంకొంచెం చోటుకి వెళ్తే రిలీజియన్ ఉంటుంది, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతే మన కలర్ బేస్డ్ ఉంటుంది. త్రూఅవుట్ ద వరల్డ్ ఉంది. పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ ఇట్. ఎక్కడ ఒకటి డిస్క్రిమినేట్ చేసే ఒకడు వేరే చోటుకి వెళ్తే వాడి డిస్క్రిమినేషన్కి గురవుతాడు. అది మర్చిపోతాం. బేసిక్ కామన్ పాయింట్ అది. ఇక్కడ మనం తోపులా ఫీల్ అవుతాం, బయటకు వెళ్తే మనల్ని ఒక డిస్క్రిమినేట్ చేస్తాడు వేరే పారామీటర్తో. అలా ఉంటుంది. సరే, అయితే వాళ్ళు ఒప్పుకోవాలి. పెళ్ళికి కరెక్ట్గా 8 రోజులు ఎంత ఉందన్నగా వాళ్ళ అమ్మ నాన్న చాలా కరాకండికి చెప్పేశారు, మాకైతే ఇష్టం లేదు, నువ్వు కావాలంటే చేసుకో, ఇంటికి రా మాకు, అది ఇది అని చెప్పి. తనే పెళ్లి పనులన్నీ చూసుకుంటా ఆ అమ్మాయిని మొత్తానికి ఇంతకు ముందులో అవ్వకూడదు అనుకున్నాడు, ఏమవ్వకూడదు అనుకున్నా కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్తే ఇంట్లో రానిపోతే వారే ఇంకేమనుకున్నాడు అంటే ఒక 2 hours వీడియో పెట్టాడు దీని గురించి కూడా చెప్తూ, టైంతో కాలంతో ఎన్ని సమస్యలు సర్దుమరిగిపోతాయని చెప్పి వేరే ఫ్లాట్ తీసుకొని ఉన్నారు. ఉన్న తర్వాత ఒకరోజు తను వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్తే ఇంట్లోకి రానిలా. తిన ఆస్తులు తిని సంపాదించినవి మేజర్లీ ఇప్పుడు మనం ఏదైనా సరే ఇంటి పేరు మీద ఉంటాయి చూసారా, వాళ్ళ పేరెంట్స్ పేరు మీద ఉండటం, వాళ్ళ ఇంట్లో ఉండటం ఏదో అయింది మొత్తానికి. బైక్స్ కానీ కార్లు కానీ, చాలా బైక్లు చాలా కార్లు ఉండేవి తనకి. ఎన్ని వీడియోస్లో వ్లాగ్స్లో షోకేస్ చేస్తూ ఉండేవాడు. అయితే రానిలేదు. సో అక్కడ పెద్ద గొడవ అయింది. సో దాని తర్వాత కొన్ని కేసులు అయినాయి ఇరు వర్గాల నుంచి. అయిపోయిన తర్వాత తిని ఇంకేలా లాభం లేదు, ఇంకో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఏం చేశాడంటే అక్కడి నుంచి ఇంటి నుంచి మూవ్ అయిపోయి వీళ్ళు మనాలి వెళ్ళిపోయారు. హస్బెండ్ అండ్ వైఫ్ మనాలి వెళ్ళిపోయారు. అక్కడ కూడా యూట్యూబ్ ఆపేద్దామని, అక్కడ ఏదైనా రెస్టారెంట్ ఏదో పెట్టుకుందామని మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశారు. దాని మీద కూడా 2-3 బ్లాగ్స్ ఉంటాయి. ఐ క్విట్ అని చెప్పి, మళ్ళీ ఐ రీస్టార్టెడ్ అని చెప్పి, అదే ఏదైనా మొగుడు పిల్లలు ఈ బ్లాగ్స్ చేయను అంటే మంచిగానే వెళ్ళి ఒక 5-6 లక్షలు, ఒకటేమో 1 million అలా మంచి వ్యూస్ వచ్చినాయి. సో యూట్యూబ్లో ఇలా వీడియోస్ పెట్టుకుంటే మంచి డబ్బులు వస్తాయి. 1 lakh వచ్చే వ్యూస్ వచ్చే వాళ్ళకి చాలా మంచి డబ్బులు వస్తాయి. అంటే ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చిన డబ్బులు వస్తాయి, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అలాంటిది మిలియన్స్లో వ్యూస్ వచ్చే వాళ్ళు, ల్యాక్స్లో వ్యూస్ వచ్చే వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయి? ఇది కాకుండా ఇంకా బ్రాండ్ ప్రమోషన్స్ ఎన్ని చేస్తారు కాబట్టి ఇంకా మంచి డబ్బులే వస్తాయి. డబ్బులకైతే కొద ఉండకూడదు. బట్ సంభవం ఏంటంటే కొన్ని విషయాలు బియాండ్ మనీకి వెళ్ళిపోతాయి. అంటే మనకి డబ్బులు కొదలేదు, మనం ఫైట్ చేసుకోవడానికి ఏదో రీజన్ కావాలన్నట్టు ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైందంటే వాళ్ళ పేరెంట్స్ దీని మీద ఏదో ఫేక్ GST కేసులు పెట్టారని ఆ కేసులు ఏవో గోత్రూ చేశాడు. దాని తర్వాత
వాళ్ళ వైఫ్ తను ప్రెగ్నెంట్ అని చెప్పి అనౌన్స్ చేశారు, అది కూడా అనౌన్స్ చేశారు. ఇంకా అంతే, ఇంకా నా వైఫ్ కోసమే బతకాలి అనుకుని ఆ వ్లాగ్లో చెప్తే, 2 hours వ్లాగ్లో చెప్తే, ఇంకా నా వైఫ్ నా కిడ్ కోసం నేను ఉండాలి అని చెప్పి చాలా విషయాలు, ఎన్ని విషయాలు గోత్రు చేశాను నేను, ఎక్కడి నుంచి బాగుండాలి అనుకున్న టైంలో ఏమైందంటే తన వైఫ్ తిని విడిచి వెళ్ళిపోయింది. వీళ్ళ మధ్యలో ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఏది అయినట్టుంది, అంటే కొట్టాడు తిను అది అని చెప్పి. దాని గురించి డీటెయిల్స్ ఎక్కడ లేవు, కానీ కేసు వాపస్ తీసుకుంది అన్న మాట మాత్రం తిని మెన్షన్ చేశాడు ఈ బ్లాగ్లో, వెనక్కి తీసుకుంది కేసు అని చెప్పి. బట్ విడిచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే తను విడిచి వెళ్ళిపోయిందో రీసెంట్గానే లాస్ట్ ఇయర్ 2025 మేలోనే వీళ్ళకి పెళ్ళి అయింది. సెప్టెంబర్లో ఎప్పుడో వీళ్ళు కిడ్ అనౌన్స్ చేసినట్టున్నారు. సో ఈ మధ్య రీసెంట్గా వెళ్ళిపోయిన దగ్గర నుంచి తన పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేదు, ఉన్న వైఫ్ ఒక్కటే, వైఫ్ తనే కదా మూవ్ అయింది, వైఫ్ కూడా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అన్నది మన తర్వాత తెలిసింది. వెళ్ళిపోయింది, ఇంకేమవుతాడు? ఎప్పటి నుంచో పెరిగిపోయిన ఎమోషన్స్ అవి ఎప్పుడు బయటికి వెళ్ళాలా. కొంతమంది ఎలా ఉంటారంటే, అబ్బాయిలు అమ్మాయిలు అని నేను చెప్పను, కానీ బయటకు చెప్పుకుంటే మనం ఏదైనా తగ్గిపోతామేమో, మనల్ని ట్రోల్ చేస్తారేమో. ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియాలో ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఇది. మనకి ఎక్కువగా మనం కమ్యూనికేట్ చేసేది ఎవరితో? జనరల్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ, మన కొలీగ్స్తోనో ఫ్రెండ్స్తోనో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి కమ్యూనికేట్ చేస్తాం. వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు, వాళ్ళతో మనం షేర్ చేసుకుంటాం. కాకపోతే ఈ యూట్యూబ్ని ప్రొఫెషన్గా పెట్టుకొని చేసుకునే వాళ్ళకి ఏంటంటే, ఆడియన్స్ అందరూ అటు సైడ్ ఉంటారు కెమెరాకి, వాళ్ళు ఎవరు కనిపించరు, ఇటు సైడ్ ఒక్కలమే ఉంటాం. ఏదైనా బయటికి చెప్పాలంటే ఏం జరిగిద్దో తెలియదు, ఎవరు నమ్మాలో తెలియదు, ఎవరు నమ్మకూడదో తెలియదు. సో ఎవరు ట్రోల్ చేస్తారు, దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటారో తెలియదు. ఆబ్వియస్గా తనకి అలాంటి ఫీల్డ్ కాబట్టి ఇంకా అది ఎప్పుడు ఐ థింక్ లైక్ ఎప్పుడు చెప్పుకోలేదు. అవన్నీ పైలప్ అయిపోయి ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. ఇంక నేను చచ్చిపోతాను అది ఇది అని చెప్పి, ఇంకా ఇదే నా లాస్ట్, ఇంకా నువ్వే నన్ను అర్థం చేసుకో, వాళ్ళ భార్యకో మెసేజ్ అన్నీ ఒక 2 hours మొత్తం కక్కిన తర్వాత నాకు ఇక్కడ బాధేసిందబ్బా. ఈ పాయింట్లో ఏం బాధేసిందంటే, నిజంగా తన బ్రదర్ అయినా, తన ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే తను నెల్లి కలిసి, అంటే ఈజీగా అర్థమైపోతుంది ఒక మెంటల్ టార్చర్లో ఉన్నాడని చెప్పి. కాకపోతే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎలా అయిపోయాయంటే, ఎవడైనా ఏదైనా చెప్తే అది నిజమని నమ్మే స్థితిలో లేరు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వ్యూస్ కోసం చేస్తున్నారు అనుకుంటారు. ఏదైనా బాధ చెప్పినా ఏది చెప్పినా ఆ వ్యూస్ కోసం. ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు, తప్పు మిగతా యూట్యూబర్స్దే. వాళ్ళు చేసిన ప్రాంక్స్ వల్ల కానీ, వాళ్ళు చేసే పనుల వల్ల కానీ, వాళ్ళు పోస్ట్ చేసే వీడియో వల్ల కానీ యూట్యూబ్ ఎలా అయిపోయిందంటే, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వ్యూస్ కోసం చేస్తున్నారు, ఏది నిజమైన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నారని ఆడియన్స్, వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది, ఇప్పుడు 1,00,000 మంది ఫాలో అయితే 15,000 మందికి అర్థమైంది. కానీ బయట నుంచి 1,00,000 వ్యూస్ కాదు, బయట నుంచి 2,00,000 వ్యూస్ వచ్చినప్పుడు మిగతా 80% ఆఫ్ ద పీపుల్కి అర్థం కాదు. వాళ్ళకి మిగతా ఎక్స్పీరియన్స్తో వాళ్ళు జడ్జి చేస్తారు. పులిమేక కథల్లాగా ఏదో ఒకటి ఉంటాయి. రీసెంట్గా హిందీలోనే హిందీ బెల్ట్ వీడియోస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. వడాపావ్ గర్ల్ అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది. వడాపావ్ అమ్మి కాంటెంట్ క్రియేట్ చేసి చాలా ఫేమస్ అయ్యి, ఆమె కూడా బిగ్ బాస్కి వెళ్ళింది ఓటీటీలో. రీసెంట్గా తన భర్తతో గొడవలు అవుతున్నాయని అన్ని వీడియోలు పోస్ట్ చేసి వేరే వాడిని పెళ్లి చేసుకున్నాను, ఏదో బ్రాండ్ ప్రమోషన్ కోసం చేశారు అంతా. ఆ 10-15 రోజులు ఏదైతే నాటకం నడిపించారో, వాళ్ళతో ట్రావెల్ చేసిన ఎవరైనా ఎమోషనల్గా కనెక్ట్ ట్రావెల్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ప్రాంక్ అని తెలిసినప్పుడు. ఇప్పుడు అలాంటి ప్రాంక్స్ వ్యూస్ కోసం జరుగుతున్నప్పుడు, ప్రమోషన్స్ కోసం జరుగుతున్నప్పుడు, రియల్గా ఎవరైనా ఏదైనా ఫీల్ అయితే దాన్ని అలా తీసుకునే పరిస్థితులు లేరు. ఇదొక బాధ. ఇంత 2 hours చేసినా చాలామంది తన అభిమానులు ఎవరైతే ఉన్నారో తనకి మెసేజ్ చేస్తారు, ప్లీజ్ బీ స్ట్రాంగ్, మళ్ళీ కెరీర్ రీస్టార్ట్ చేయండి. ఎందుకంటే వీళ్ళకి మనం బయట చేసేది చాలా సింపుల్, కెరీర్ రీస్టార్ట్ చేయటం. మళ్ళీ వీడియో పెడితే మళ్ళీ 1,00,000, 2,00,000, 3,00,000 పోతుంది, డబ్బులు వస్తాయి, బతకటానికి సరిపడినంత డబ్బులు వస్తాయి, లగ్జరీగా బతకడానికి సరిపడినంత డబ్బులు వస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసాడో పెట్టినా కూడా అభిమానంతో చూసేవాళ్ళు ఉండరా? ఇక పలానా చోటుకి వెళ్ళి టీ తాగాను, టీ బాగాలేదు, పలానా చోటుకి వెళ్ళి టిఫిన్ చేశాను, ఈ టిఫిన్ బాగానే ఉంది, ఇవి చెప్పినా కూడా 1,00,000 మందినే చూస్తారు. అంత 1,000,000 ఫాలోవర్స్లో అంత అభిమానించే వాళ్ళు ఉంటారు. బతకడం చాలా ఈజీ తనకు చెప్పాలంటే, డబ్బుల సమస్య కాదు ఇక్కడ. సరే, ఇందా పోస్ట్ చేశాడు కదా, నాకు ఎక్కడ నచ్చలేదు అన్న పాయింట్ చెప్తాను కదా. వీళ్ళ బ్రదర్ కలాం ఇంక్ ఐఎన్సీ అనేదో ఉంటుంది తన యూట్యూబ్ ఛానల్. తను దీనికి కౌంటర్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే, మా ఓడికి ఎన్ని వ్యూస్ కోసం చేస్తున్నాడు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, అసలు తనే మా మీద కేసు పెట్టాడు. యాక్చువల్గా తన కేసు పెట్టిన తర్వాత తన కేసు ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో తిన ఇలా చేస్తున్నాడు. కేసు ఏం పెట్టుంటాడు, తన ఆస్తి కోసం దేనికోసం పెట్టుంటాడు. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ ఇలా చేస్తున్నాడు, వ్యూస్ కోసం చేస్తున్నాడని చెప్పి తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్, రికార్డింగ్స్ షేర్ చేశాడు. అందులో ఏంటి, తన భార్యను కొట్టాడని, అది వేరే వాళ్ళకి వాయిస్ నోట్లోనో ఎందులోనో చెప్పాడని చెప్పి అవన్నీ ప్లే చేసి ఇప్పుడు ఆ వీడియో తీసేసినట్టున్నారు. నేను ఇలాగ చాలా ఎక్కువ చేస్తుంది, మా వాడికి ఒక్కటి ఇచ్చాను, నాకు కొట్టడం ఉద్దేశం కాదు కానీ కొట్టిన దగ్గర నుంచి సైలెంట్గా ఉంది అది ఇది అని చెప్పి. దాంతోపాటు స్టార్టింగ్లో సవ్య అని చెప్పాను కదా,
తన గురించి కూడా తనకు కూడా ఇలాగే చేశాడు, ఇవన్నీ వచ్చినాయి అందులో. ఒక బ్రదర్గా ఒకవేళ తన అన్న ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు అనుకున్నా, ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి? ఎంతైనా అన్న కదా, ఎంతైనా రక్తమే కదా, వెళ్ళి మాట్లాడచ్చు కదా, కలవచ్చు కదా, సాల్వ్ చేసుకోవచ్చు కదా అనిపించింది నాకు ఇది ఈ రోజు అనిపించింది కదా, ఆ రోజు అనిపించింది. ఎందుకు ఈ అబ్బాయి ఇలా రివర్స్లో వీడియో చేసి కౌంటర్ ఇస్తున్నాడు, ఏదో ఒక యూట్యూబర్కి ఇంకో యూట్యూబర్ కౌంటర్ ఇస్తున్నట్టు ఇచ్చాడు. ఫ్యామిలీ విషయాలు కదా. ఇప్పుడు తగ్గితే ఏమైపోయింది నాకు అర్థం కాల. సాల్వ్ చేసుకుని ఇద్దరు కలిసి వీడియో చేస్తాం, సాల్వ్ అవుతుంది కదా. సాల్వ్ చేసుకుని ట్రై చేయకుండా సోషల్ మీడియాలో కౌంటర్ ఇవ్వటం ఏంటన్నది నాకు అర్థం కాదు. అంటే మన బంధాలు సోషల్ మీడియాలోకి వచ్చేసిన తర్వాత అన్నీ ఇక్కడే. ఇప్పుడు రేపు అన్న రోజు నాకేమనిపించింది అంటే, మా ఆవిడ ఒక ఛానల్ పెట్టి మా ఇద్దరికి ఏదైనా అయితే మా ఇద్దరం సాల్వ్ చేసుకో, నేను వీడియో చేస్తాను తర్వాత వీడియో చేసిద్దా అన్నట్టు ఉంది. అంతే కదా, ఇద్దరు బ్రదర్స్కి యూట్యూబ్ ఛానల్ అంటే తన ప్రాబ్లమ్స్ తను ఇందులో కమ్యూనికేట్ చేసుకుని తిని ఇందులో కమ్యూనికేట్ చేయాలా. పోనీ తన పరిస్థితి బాగుండి తను ఏదో చెప్పింది ఇలా గొడవ అయింది, నేను పోరాడని చెప్తే తను ఏదైనా చేస్తే పోనీ అన్నాం. ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాడు, చచ్చిపోతానంటున్నాడు, తిని వీడియో చేయడం ఏంట్రా బాబు అనిపించింది నాకు. మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ మునవర్ ఫారూఖీ, రజిత్ దలాలు, వీళ్ళందరూ కూడా, ఎల్విష్ యాదవ్, వీళ్ళందరూ ట్రై చేశారంట తింత మాట్లాడటానికి. ఎల్విష్ యాదవ్ ఫోన్ చేసినా తిని ఫోన్ ఎత్తలేదు. చాలా మంది వీడియోలు పెట్టారు స్టేట్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఫోన్లో బాబు అట్లీస్ట్ మీరు ఫోన్ చేశారని చెప్పి. కానీ ఫ్రెండ్స్ అన్నాడు ఒక్కడు లేడా, ఏమో వీడియో పెట్టిందా తిల్లి మాట్లాడినాడు అనిపించింది నాకు. అలాంటి వాడిని ఎలా వదిలేస్తాం సింగిల్గా? మేము ఇంజనీరింగ్లో మా ఫ్రెండ్సే బెటర్ అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మేము డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న ట్రావెల్ అయిపోయి మాకు ఎలాంటి ఇన్సిడెంట్లు ఉన్నాయంటే చెప్తే మతిపోతుంది. లాస్ట్లో చెప్తాను, సోది కదా కానీ ఇన్సిడెంట్ ఒకటి లాస్ట్లో చెప్తాను, మీకు అర్థమవుతుంది. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ బ్రదర్ అలా ఇచ్చేపటికి, అన్న తమ్ముడు కానీ వాళ్ళ బ్రదర్ ఇలా కౌంట్ ఇచ్చేపటికి మనోడు ఇంకా దాన్ని తీసుకోలేక ఒక కారు డ్రైవ్ చేసుకుంటా ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టాడు. 80,000 మంది లైవ్ చూశారు. అందులో ఈ సవ్య గురించి కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఆ స్టోరీకి ఇక్కడ ఎండ్ కార్డ్ పడుతుంది. ఈ సవ్య అనే విషయంలో ఈ బ్రేకప్ అవడానికి కారణం వీళ్ళ ఫ్యామిలీ అని చెప్తే అని చెప్పాడు. వాళ్ళ మమ్మీకి నచ్చలేదని చెప్పి తన చేత బలవంతంగా స్టోరీస్ పెట్టించారని, తను బాధపడేలా చేశారని, ఈవెన్ వాళ్ళ బ్రదరే వాళ్ళ పేరెంట్స్కి మెసేజ్లు చేసి బెదిరించాడని, సవ్య మెసేజ్లు చేసి బెదిరించాడని, మరి తన అకౌంట్ నుంచి చేశాడా తెలియదు కానీ అలా బెదిరించాడు, వాయిస్ నోట్లు పెట్టించాడని, అది బ్రేక్ అవటానికి కంప్లీట్గా తినే కారణం. ఆ అమ్మాయి చాలా గోత్రు చేసింది. ఎందుకు చెప్తానంటే ఆ అమ్మాయి కూడా ఈ 2 hours వీడియో పెట్టిన తర్వాత ఆ అమ్మాయి క్రిప్టిక్ ఒక రీల్ పెట్టింది. సవ్య కేసీ అని ఉంటుంది, నేపాల్ వ్లాగర్, మోటో వ్లాగర్, చూడండి. సో తన కింద చాలా కామెంట్స్ వచ్చినాయి. ఫైనల్లీ వాన్, కర్మ హిట్ బ్యాక్స్, అనురాగ్ మీ నీడ్ ఉంది, అది ఇది అని చెప్పి. ఇది ఎప్పుడు 2 hours వీడియో పెట్టిన తర్వాత రీల్ అది, ఈ యాక్సిడెంట్ కన్నా ముందు రీల్ అది. వాళ్ళిద్దరు కలిసి ఉన్నవి. సరాగే ఏదో వాళ్ళ హ్యాష్ ట్యాగ్ అనమాట. సరాగే ఏదో ఉండేది వాళ్ళ హ్యాష్ ట్యాగ్, చాలా కాలం క్రితం కదా, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, సరాగే ఏదో ఉండేది. సో అది ఇప్పుడు వాళ్ళన్న ఆ టాపిక్ తీసుకొచ్చాడు కాబట్టి నేను మళ్ళీ ఇది షేర్ చేసుకుంటున్నాను, ఇది చెప్పాడు. నెక్స్ట్ వైఫ్కి చెప్పాడు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు, మన మధ్య ఎలాంటి పరిస్థితుల్లో నీకు తెలుసు, నేను బిడ్డ కోసం ఉండాలనుకున్నా, తనకైనా నిజం చెప్పు, ఏం జరిగింది ఏంటి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నని బ్లేమ్ చేసి, ఇదంతా ఇలా చేశారు మీ వల్ల ఇదంతా జరిగింది, అది ఇది అని చెప్పి బ్లేమ్ చేసి మొత్తానికి ఆ లైవ్లో ఇచ్చేసాడు ఒక డివైడర్ని. దాని తర్వాత పోలీస్ రిపోర్ట్ ప్రకారం అది పక్క లైన్లోకి వెళ్ళిపోయి మల్టిపుల్ టైమ్స్ గంగరాలు తిరిగి గుద్దుకున్నాడు. సో బట్ ఈజ్ ఓకే నో. వాళ్ళ మేనేజరు స్టోరీ పెట్టాడు అనమాట. ప్రజెంట్ బాగానే ఉంది, కండిషన్ స్టేబుల్గా ఉంది. ఎవరెవరు వచ్చారంటే ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారంట. ఎవరైతే తన వైఫ్ ఉన్నారో రితిక, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేశారంట. బట్ వీళ్ళ పేరెంట్స్ ఎవరు రాలేదని. అట్ ద సేమ్ టైం వీళ్ళ నాన్నగారు ఒక పేపర్లో ఒక పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, డిక్లేర్ చేశారు. ఇది ఒక లీగల్ డిక్లరేషన్ అనమాట. ఏంటి అంటే అనురాగ్తో నాకు ఎటువంటి సంబంధం లేదు, అనురాగ్ చేసే పనులకు కానీ ఏనికి కానీ అనురాగ్ కారణం ఆస్తిపాస్తులకు కానీ దేనికి కానీ ఆయనకి అసలు ఏ విధమైన సంబంధం లేదు అన్నట్టు పేపర్లో పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా మాకు సంబంధం లేదు అని డిజోన్ చేసుకుంటున్నాం అన్నట్టు ఈ టైంలో. అంటే మరి ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కంప్లీట్గా వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేనేమో అనిపిస్తుంది. తెలియదు కదా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏం గోతులు చేశారు, తినేటువంటి పనులు చేశాడు అంటే. ఒక కన్న కొడుకుని అలా అంత ఈజీగా డిజైన్ చేసుకోరు కదా, అంత ఈజీగా. సో ఎవరు తప్పు అన్నది మనం జడ్జ్ చేయలేం కానీ, బట్ తిని ఇంత గోతులు చేసినప్పుడు బ్లడ్ వాళ్ళే పంచుకోపోతే అట్లీస్ట్ వాళ్ళ అమ్మ నాన్న కానీ ఆ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో వచ్చి సాల్వ్ చేసుకుని ఉంటే ఎంత బాగుంటుంది. ఆ వీడియో తర్వాత వీడియో పెట్టకుండా సాల్వ్ చేసుకుని ఉంటే ప్రాణం పోయిన తర్వాత మనం ఏం చెప్పుకోపోయినా వేస్టే కదా. అది చూసిన అభిమానులకు కానీ బయట నుంచి చూసినాడు, మన అభిమానులు కాకపోయినా బయట నుంచి చూసినా నాకే బాధ వేసింది. దేనికోసం ఇంత పేరా, డబ్బులా, పరువా, దేనికోసం? ఒక ప్రాణం
పునర్విక అనే పాప ప్రాణాన్ని కాపాడటానికి మనం అందరూ ఎంత కష్టపడ్డారో మనోళ్ళు, ఎంతమంది ఎంత కష్టపడ్డారు. అలాంటిది ఒక ప్రాణం సింపుల్గా తీసేసుకోవాలంటే, ఇంకోటి అలా తీసేసుకోవాలనుకున్నప్పుడు తన ఇంతకుముందు కూడా అటెంప్ట్ చేశాడంట. వాళ్ళ మమ్మీకి కొన్న శారీతో చేసుకోవాలనుకుని మళ్ళీ ఆగిపోయాడంట. ఇప్పుడు ఈ రోడ్డు మీద వెళ్తా ఈ డిప్రెషన్తో ఇలా వెళ్ళి ఎవరైనా గుద్దేసి తిని బతికి వాళ్ళకి ఏదైనా అయితే కరెక్టేనా? ఇప్పుడు నేను అనురాగ్కి ఈ విషయం చెప్పగలని చెప్పలేను. ఏదైనా అయ్యుంటే తిని బతికిన తర్వాత అది ఇంకా గిల్టీగా ఉంటుంది. ఈ డిప్రెషన్లో ఉండి ఏం చేస్తారో తెలియదు. ఏదైనా అయ్యుంటే ఇప్పుడు అనురాగ్తే తప్పు కాదు, వాళ్ళ బ్రదర్ది వాళ్ళందరి తప్పు ఉన్నట్టే ఉండేది. వచ్చి అదే ఆ వీడియో తర్వాత ఇంకో వీడియో పెట్టుకుని వీళ్ళు సాల్వ్ చేసుకుని ఉంటే తినకీలా అయ్యేది కాదు. రేపు పొద్దున ఇంకొక జస్ట్ మిస్ కానీ వేరే వెహికల్ కానీ ఎవరైనా బైకర్స్ ఎవరైనా వచ్చుంటే కానీ ఆ లైన్లో వాళ్ళకి ఏదైనా అయితే ఇంత అవసరమా అనిపిస్తూ ఉంటుంది. సమ్టైమ్స్ చిన్న చిన్న గొడవలు పెద్ద గొడవలు కాకముందే సాల్వ్ చేసుకోవాలి. పెద్ద గొడవలు అయినా కూడా రజత్ దళాల్ చెప్పినట్టున్నాడు, దెర్ ఈజ్ నథింగ్ టు సాల్వ్ అన్నట్టు ఇది చెప్పాడు. మనం ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలమని. సాల్వ్ చేసుకోవచ్చు, అట్లీస్ట్ సాల్వ్ చేసుకోకపోయినా ప్రాపర్గా బాధ చెప్పేసుకొని ఇడిపోయినా ఒక ఎండ్ కార్డ్ అన్నది పడుతుంది. ఎమోషన్స్ జస్ట్ షేర్ చేసేసుకుంటే అయిపోతుంది అక్కడితో. గోత్రు చేసే కన్నా 8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఈజీగా ఫాలో అవరు మావా. నాకు ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ రావాలంటే ఈజీగా రారు. ఏదో ఎన్నో చెప్తా ఉంటే ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అయ్యి ఆ ఒక్క పాయింట్ మీద సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ ఇడేదో కరెక్ట్గా మాట్లాడాడని. అది ఎన్నో వీడియోస్ 2-3 వీడియోస్ నా అదృష్టం కొలిది వాళ్ళన్నీ చూడాలి. ఇక్కడ చూసే వాళ్ళు కూడా ఇక్కడ దాకా చూసుకుంటా వచ్చి ఏదో పాయింట్తో కనెక్ట్ అయితే కానీ అప్పుడుగా నా సబ్స్క్రైబ్ బటన్ మీదకి వెళ్ళదు. ఇంత ముందులా కాదు. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవటం కానీ, ఒక లైక్ కొట్టడం కానీ, ఒక కామెంట్ చేసేస్తారు. ఫ్రస్ట్రేషనో ఆనందమో ఏదో ఒకటి. బట్ లైక్లు కొట్టడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం ఎవరు చేయట్లా. 8 మిలియన్ మంది అంతమంది వచ్చారంటే ఎంత అదృష్టవంతుడు. ఎంత పెద్ద లగ్జరీ కార్లు బైకులు ఉన్నాయి. చివరికి ఏంటి వాళ్ళ పేరెంట్స్ ఏం సాధిస్తారు, తనేం సాధిస్తాడు? చనిపోయే సాధించుకునేది. తప్పులు జరిగితే కొన్నిసార్లు హస్బెండ్ అండ్ వైఫ్ కంపాటిబిలిటీ ఇష్యూస్ రావచ్చు. జస్ట్ రీస్టార్ట్. ఏదోటి చేసుకొని నీ మీద తెచ్చుకొని వేరే వాళ్ళ మీదకి తెచ్చి ఇన్ని ఫ్యామిలీస్ కూడా సాల్వ్ చేసుకునే స్థితిలో ఉండటం. ప్రతిదీ యూట్యూబ్ ఎన్ని వచ్చిన తర్వాత ముఖ్యంగా యూట్యూబర్స్ అందరూ ప్రతిదీ యూట్యూబ్లోనే. గొడవలు సాల్వ్ చేసుకోవాలన్నా, గొడవలు పెట్టుకోవాలన్నా కూడా యూట్యూబే. ఎవరైనా ఒకటి చేస్తే దానికి అంటే అందరూ చేస్తూ ఉంటున్నారులేండి, ఇది ఒకటి అయిపోయింది. కానీ ఫ్యామిలీస్ మధ్యలో కూడా నా యూట్యూబ్ అదే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అమ్మో, ఏ రోజు ఎంతదైనా సరే ఆ రోజుకి మాత్రం వెళ్ళకూడదు. ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్సెస్. సో ఇది తన ఎగ్జాక్ట్ స్టోరీ. జస్ట్ ఒక మోటో వ్లాగర్గా స్టార్ట్ అయ్యి 10,000 20,000 వ్యూస్ దగ్గర నుంచి 8 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకొని ముందు ఒక లవ్ స్టోరీ, అదొక బ్రేకప్, దానికి ఫ్యామిలీ కారణం అని తను చెప్పాడు. నెక్స్ట్ ఒక బిగ్ బాస్, అక్కడ కొంచెం గోత్రు చేశాడు. ఆ సీజనే బిగ్ బాస్ సీజనే అది ఒక బయాస్డ్ సీజన్. బిగ్ బాస్ కాన్సెప్ట్ ఆ సీజన్ బయాస్డ్ కాన్సెప్ట్. తిన ఆ బయాస్డ్నెస్ క్వశ్చన్ చేయటం, అందులో తిన సైడే తప్పు ఉండటం, మిగతా కంటెస్టెంట్స్ ముందు తిని నిలబడలేకపోవటం, పిచ్చిగా చేయటం, సరిగ్గా మాట్లాడలేకపోవటం, ఇంటా బయట ట్రోల్ అవటం, అక్కడి నుంచి వచ్చిన ఆ ముందు జరిగిన దానికి తర్వాత జరిగిన దానికి ఎన్ని పైలప్ అవటం. సరే తర్వాత ఎన్ని ఎక్కడో వెనకాల వదిలేసి పెళ్లి చేసుకున్నా మళ్ళీ ఫ్యామిలీతో గొడవలు. వాళ్ళు ఈయన మీద కేసు పెట్టాలి. GST ఫేక్ కేసులు పెట్టారంట, ఐ కేసులు. ఈయన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. బ్రదర్ అన్నోడే తినేదో మాట్లాడితే దానికి కౌంటర్ యూట్యూబ్లో ఇచ్చుకోవటాలు. వైఫ్ విడిచిపెట్టి వెళ్ళిపోవటం, ప్రెగ్నెంట్ వైఫ్. ఇప్పుడు ఎవరిని తప్పట్టాలో ఎవరిని తప్పట్టుకోవడం మనకు తెలియదు. కానీ దిస్ ఇస్ ద స్టోరీ. సాల్వ్ చేసుకోలేని విషయాలు చెప్పండి మనం బయట నుంచి వస్తే అనిపిస్తుంది. ఎందుకో నాకైతే అదే అనిపించింది. 2 hours వీడియో పెట్టి ఆ వీడియో చూస్తున్నప్పుడు ఇప్పుడు ఆ వీడియోలో డిలీట్ అయింది. వేరే యూట్యూబ్ ఛానల్లో ఎవరో పెట్టుకొని ఉన్నారు నాకు తెలిసి. చూడొచ్చు, మీరు ఒకసారి సెర్చ్ కొడితే మీకు వస్తే 2 hours వీడియో. అది చూసినప్పుడు వాళ్ళ అన్నకి నాకు అనిపించింది, అరే ఈయన ఎందుకు ఇంకొక వీడియో పెడుతున్నాడు తమ్ముడు అన్నావు, ఇంకో తమ్ముడు అనుకుంటా, ఇంకొక వీడియో ఎందుకు పెడుతున్నాడు అయ్యని. ఇంకొక అమ్మాయి ఉంది. ఇప్పుడు తిని బ్లేమ్ చేసినప్పుడు, తిని చనిపోతున్నానని చెప్పినప్పుడు నలుగురిని పెట్టాడు అనమాట. ఏంటంటే నా చావు కారణం నలుగురని. ఒకటి అమ్మా నాన్న, 2 బ్రదరు, నెక్స్ట్ శ్రీయ. ఈ శ్రీయ అనే అమ్మాయి ఎవరంటే ఈ బ్రదర్తో ఫ్రెండో రిలేషన్షిప్పో ఎవరో ఉన్నారు. సో వీళ్ళు నలుగురు. అంటే తను వచ్చిన తర్వాత తను ఎక్కువగా వీళ్ళ ఫ్యామిలీ విషయాలు ఇన్వాల్వ్ అయ్యింది. తినకి వాళ్ళ వైఫ్కి కానీ తినకి కానీ ఏదో గొడవలు అవడానికి తిని కూడా ఒక కారణం. శ్రీయ ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ చూపించింది, దానివల్ల కూడా ఇష్యూలు అయినాయి అన్నట్టు తిని చెప్పాడు. సో వీళ్ళు నలుగురే కారణం అన్నట్టు ఈ పని చేశాడు అనమాట.
సో ఇది ఒక స్టోరీ. దీని నుంచి ఎలాంటి లెర్నింగ్స్ ఉంటే చూసుకోండి. మీకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, మీరు ఏదైనా ఒక సంథింగ్ మిమ్మల్ని బోదర్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకరితో షేర్ చేసుకోండి. మీకంటూ ట్రస్టబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో షేర్ చేసుకోండి. ఈ ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైనా చదివే పిల్లలంటే చెప్తున్నా, మంచి ఫ్రెండ్స్ని ఏర్పరచుకోండి. మీరు ఎలా ఉండాలంటే ఈ పిడికిల్లా ఉండాలి. ఒకటి కష్టం వచ్చిందంటే మిగతా నలుగురు నుంచోవాలి. అలా ఉండాలి, పిచ్చి పనులు చేసి కాదు. ఎప్పుడైనా సరే మనకి ఈరోజు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఇది అవసరం అంటే అలా వచ్చేటట్టు ఉండాలి, చేసేటట్టు ఉండాలి. నీకు లాస్ట్ విషయం చెప్తాను చూసారా, నేను ఇంజనీరింగ్ చదువుతున్నా, ఎంటెక్ చేస్తున్నా. 1 year జాబ్, 1.5 year జాబ్ చేసి ఎంటెక్ జాయిన్ అయ్యా. అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత సబ్జెక్ట్స్ చదువుతున్నా. ఫస్ట్ ఎగ్జామ్ నాకు భయం వేసింది, భయపడ్డా. నాకు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్ ఉండేవాడు ప్రసాద్ అని చెప్పి. సో తను మార్నింగ్ వచ్చి సబ్జెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అందరికీ. అక్కడ 4-5 అంటే అందరూ కూర్చోబెట్టి రివిజన్ అయ్యేది. మాకు ఒక గోత్రులాగా ఉండేది అనమాట. వెళ్ళి మేము చాలా సబ్జెక్టులు పాస్ అయ్యారంటే ఆడొక రీజను. అడిగి ఫోన్ చేసి, సరే నువ్వు అంటే మార్నింగ్ వచ్చి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, ఏదో రాసేవాడు, కానీ ఇప్పుడు చేతులు అనుకుతున్నారా, భయం వేస్తుంది, ఎల్లుండి నుంచి ఎగ్జామ్ అనగానే అవునా అని చెప్పి మాట్లాడుకుని అయిపోయింది. మార్నింగ్ ఫోన్ వచ్చింది, ఏంటి, అరే నేను మీ ఊరు బస్సు ఎక్కాను, మీ ఊరు బస్సు వచ్చాను, నేను రాత్రి బస్సు ఎక్కాను, ఉదయం దిగుతున్నాను, ఎక్కడ దిగాలి నాకు స్టాప్ చెప్పు అన్నాడు. నాకు మైండ్ పోయింది. మళ్ళీ వెళ్ళి నన్ను అక్కడ దిగమని చెప్పి పికప్ చేసుకొని వస్తే వాడు నాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, ఎగ్జామ్ ఫస్ట్ గ్యాప్ ముందు రోజు, రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ సాయంత్రం బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. జాబ్ చేస్తున్నాడు ఆ టైంలో. అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. నా దగ్గర ఏ జాబ్ ఏ డబ్బులు లేనప్పుడు నేను గోవా వెళ్ళి చాలా చోట్ల తిరిగా నేను. అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, లెక్కలు వేసుకోకుండా మనమే స్పెండ్ చేసేవాళ్ళు. తర్వాత మన టైం వచ్చినప్పుడు మనం చూపించుకోవాలి. అలాంటి వాళ్ళు ఒక 4 ఉంటే చాలు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకోండి, సింపుల్. చెప్పుకోకపోతే అది పైలప్ అయిపోయి ఏమైందంటే ఏదో రోజు ఎమోషనల్ అవుట్ బస్ట్ అయిపోద్ది. అది దాని తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి రోజుకి అలాంటి సిచ్యువేషన్ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవద్దు. అది మీకు ప్రమాదమే, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రమాదమే, మీ ఫ్యామిలీకి ప్రమాదమే, అందరికీ ప్రమాదమే. అది ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇలాంటి వాటి నుంచి మనం నేర్చుకోవాలి. ఇలాంటివే మరి యూట్యూబ్ చూసి ఏం చేస్తాం, లేదో అట్లా పలానా వాడు చచ్చిపోయాడు లేంటి చావబోయాడు అంటే అది కాదు. ఏం జరిగింది ఏంటి తెలుసుకొని మనమేనా కరెక్షన్స్ చేసుకోగలమా లేదా అన్నది అంతే. చలో, సో 10-15 మంది దాకా మెసేజ్ చేశారు, ఎవరు అని చెప్పి. 1-2-3 తెలుస్తాను. వాళ్ళేమో ఒకసారి చెప్పండి ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో అదే ఆయన స్టోరీ. సో ఇలాంటి స్టోరీస్ చెప్పేటప్పుడు లైక్ కొట్టండి అంటే నచ్చుతుందని కాదు నా ఉద్దేశం, సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తుందని. సో కాంటెంట్ నచ్చితే ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో, డైలీ ఒక వీడియో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీకు తెలిస్తే తన గురించి, లేదంటే నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ చేసినా, లేదంటే ఏదైనా రాంగ్ ఏదైనా చెప్పినా మీరు నన్ను కరెక్ట్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.